ఒక 2-5 లక్షల విలువైనటువంటి డబ్బులు బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశీ రూపాయల్లో ఉంటే ఆస్తి ఉంటే, ఆ ఆస్తిని అమ్మేసి, ఆ క్యాష్‌ని తీసుకెళ్ళి అక్కడ బ్రోకర్‌ల చేతిలో పెడితే, ఒక 5,00,000 ఆ రేంజ్‌లో అయితే, భారతదేశంలో ఏదో ఫిక్స్‌డ్ ఆల్రెడీ కాంట్రాక్ట్ జాబ్స్ ఉంటాయి. కూలి పనులు ఇట్లాంటివి. వాటికి తీసుకొచ్చి అఫీషియల్‌గా అంటే విజిటింగ్ వీసా మీద తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతారు. ఆ తర్వాత ఆళ్ళెళ్ళిపోతారు డబ్బులు తీసేసుకునేసి. రెండవదొచ్చేటప్పటికి బంగ్లాదేశ్ నుండి అక్రమంగా రావడం. ఒక 1,00,000, 2,00,000 ఉంటే అక్రమంగా తీసుకొస్తారనమాట. వచ్చాక ఈ దేశంలో వదిలిపెట్టేస్తారు. ఇక నీ ఇష్టం నువ్వు ఎట్టా బతుకుతావంట. ఇక్కడ వాళ్ళని ముష్టి వాళ్ళుగా లేదంటే గనక ఇప్పుడు మన పాత బస్తీలో బిళ్ళలు, బిస్కెట్లు లేకపోతే అవి అమ్ముతుంటారు కదా పప్పు చెక్కలు. ఇట్లాంటిది అమ్మేవాళ్ళుగా నీకంత అన్నం పెడతాం. ఒక రోజుకి రూ. 50 ఇస్తాం. ఇండియన్ కరెన్సీ రూ. 50. ఇట్లాంటి లెక్కలు చెప్పి వాడుకుంటున్నారు. తర్వాత సెకండ్ ఫేజ్‌లో వీళ్ళని హిజ్రాలు వాడుకుంటున్నారు. వీళ్ళ ఫేసులు కొంచెం ఇదిగా ఉంటాయి. అబ్బాయిల ఫేసులు. వీళ్ళని హిజ్రాలు వీళ్ళకైతే ఎక్కువ డబ్బులొస్తాయి. కాస్త అందంగా కనబడతారు. ఆడపిల్లలాగా కనబడతారని. వీళ్ళ చేతన ఆవేశాలు ఏవిస్తున్నారు. అది అలవాటు పడ్డోళ్ళు 4 రోజులు పోయాక వీళ్ళ నుంచి విడిపోయి వాళ్ళే చేసుకొస్తున్నారు. ఇవి ఇప్పుడు తాజాగా ఇంటర్నల్ సర్కిల్స్‌కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఉటంకిస్తూ మీడియా ఫోకస్ చేసుకొస్తోంది.